రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో ఆత్మకూరు నియోజకవర్గంలో ప్రజలందరికీ సంక్షేమాభివృద్ధిని అందించే బాధ్యత మాపై ఉందని, అలాంటి సంక్షేమాభివృద్ధిని ప్రజలందరికీ మళ్లీ అందించాలంటే సంక్షేమ పథకాలు అందుకున్న ప్రతి ఒక్కరూ మళ్లీ ఆశీర్వదించి జగనన్న ముఖ్యమంత్రిని చేసుకుందామని ఆత్మకూరు నియోజకవర్గ శాసనసభ్యులు మేకపాటి విక్రమరెడ్డి అన్నారు. సంగం మండలం వంగల్లులో విజయభవ యాత్రలో ఎమ్మెల్యే మేకపాటి విక్రమరెడ్డి పాల్గొన్నారు. గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యే మేకపాటికి స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అడుగడుగునా ఎమ్మెల్యే మేకపాటిని ఆశీర్వదిస్తూ తమ గ్రామంలోకి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా విజయభవ యాత్రలో సాగుతున్న ఎమ్మెల్యే మేకపాటి విక్రమరెడ్డి ప్రజలను జగనన్న సంక్షేమం గురించి అడిగి తెలుసుకున్నారు. ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే తెలపాలంటూ ఆప్యాయంగా పలకరించారు. గ్రామంలోని ఓ టిఫిన్ దుకాణంలో కార్యకర్తలతో కలిసి టిఫిన్ రుచి చూసిన ఎమ్మెల్యే మేకపాటి చాలా బాగున్నాయంటూ పేర్కొన్నారు. అనంతరం గ్రామంలో పలువురు ప్రజలు తమ దృష్టికి తీసుకొచ్చిన పలు సమస్యలను పరిశీలించి పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా పేర్కొన్నారు. అనంతరం ప్రచార రథంపై విజయభవ యాత్రలో సాగిన ఎమ్మెల్యే మేకపాటి విక్రమరెడ్డి బహిరంగ సభలో మాట్లాడారు. ఎందుకు చేస్తున్నాం అని కూడా మీ అందరికీ తెలియపరచడం కొంచెం అవసరం. గత 4 సంవత్సరాల్లో ఈ ఊరికి మన ప్రభుత్వం ఏం చేసింది అనేది మీ అందరికీ తెలియపరచారు. అదే కాకుండా రాబోయే 5 సంవత్సరాల్లో కూడా మనం ఈ ప్రాంతానికి ఏం చేయబోతున్నాం అనేది మీకు కూడా తెలియాలి. అందుకు ఒక 2 నిమిషాలు టైం ఇస్తే మన వంగల గ్రామానికి దాదాపు పథకాల ద్వారా 10 కోట్లు వచ్చింది. డైరెక్ట్ గా 8.5 కోట్లు, నాన్ డైరెక్ట్ స్కీమ్ గా 1,83,00,000 వచ్చింది. మిగతా కార్యక్రమాలు అంటే ఎన్ఆర్ఈజీ కింద పనులు కానీ దానివల్ల దాదాపు 60 లక్షలు, జలకల కింద 2 బోర్లు వచ్చున్నాయి. గడప గడప కార్యక్రమం ద్వారా దాదాపు 40 లక్షల పనులు ఈ గ్రామాల్లో మంజూరు చేయడం జరిగింది. మిగతా ముఖ్యంగా రెవెన్యూ పరిధిలో మన ముఖ్యమంత్రి ఎంతో దృష్టి పెట్టి చేశారు కాబట్టి ఈ గ్రామంలో డాటెడ్ ల్యాండ్స్ ఏమి లేకుండా పోవడం, కానీ సాదా బైనామాలు దాదాపు 3 కట్టారు, 4 ఎకరాలు క్లియర్ అయింది. అసైన్మెంట్ ఫ్రీ హోల్డ్ 16 మందికి దాదాపు 20 ఎకరాలు ఇవ్వడం జరిగింది. నోషనల్ ఖాతాల వల్ల దాదాపు 11 మందికి 12 ఎకరాలు. అంటే ప్రతి ఒక్కటి ప్రజలకి ఏమేమి ఇబ్బంది ఉన్నాయో అన్ని గమనించి ఈ 5 సంవత్సరాల్లో మీకు ఏమి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంది మన ముఖ్యమంత్రి గారు. ఇవన్నీ మీరు కొంచెం గమనించాల్సిన అవసరం ఉంది. ఎంత నిధులు వచ్చాయి, ఎన్ని మంది పొలాలు వాళ్ళు మళ్ళీ చేతిలో పెట్టడం జరిగింది అనేది ఈరోజు మీ అందరికీ తెలియడం చేస్తున్నాం.